దక్షిణ భారతదేశంలో పాటలకు స్వరకల్పన చేసిన తొలి తరం సంగీతకారుడు ఆయన. అన్నమాచార్య తిరుమల వెంకటేశ్వర స్వామిపై దాదాపు 32,000 కీర్తనలు స్వరపరిచినట్లు చెబుతారు. దేశవ్యాప్తంగా ఇవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. అన్నమాచార్య విగ్రహాలను మీరు తిరుమల కొండపై అనేక చోట్ల చూడవచ్చు. కానీ అన్నిటికంటే అతిపెద్ద విగ్రహం టీటీడీ అన్నమాచార్య జన్మస్థలానికి సమీపంలోని బోయినపల్లి వద్ద నిర్మించింది. ఈ విగ్రహం ఎత్తు సుమారు 108 అడుగులు. కొంతకాల క్రితం టీటీడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఇది కడప జిల్లా రాజంపేట మండలంలో ఉంది. కడప నగరం నుండి తాళ్లపాకకు 55 కిలోమీటర్ల దూరం. రాజంపేట మండలంలో ఇది ఎంతో ముఖ్యమైన పంచాయతీ. తాళ్లపాక ప్రవేశ ద్వారం వద్ద అన్నమాచార్య 10 అంతస్తుల ఎత్తైన విగ్రహం ఉంటుంది. ఈ గ్రామాన్ని ఒకప్పుడు వెంకటేశ్వర రాజభవనంగా పోషించారు. తర్వాత ఇది కవి వాగ్దేయకారుడు ఆయన తాళ్లపాక అన్నమాచార్య జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. 15వ శతాబ్దంలో తాళ్లపాక ఎంతో గొప్పగా వర్ధిల్లింది. ఎందుకంటే ఇక్కడి ప్రజలు అనేక ప్రతిభలను కలిగి ఉండేవారు. గొప్ప వ్యవసాయం మరియు విభిన్న వర్తకాలు ఆ రోజుల్లో ప్రజలు చేపట్టేవారు.